రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారితో మన గ్రామానికి వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి గారికి, మరి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ అన్న గారికి, మన మండల అధ్యక్షులు ఎల్లన్న గారికి, ప్రధాన కార్యదర్శి కోమటి రెడ్డి గారికి, మరి అదేవిధంగా సార్తో వచ్చినటువంటి వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రస్తుత దుండారం సొసైటీ చైర్మన్ శ్రీధర్ అన్న గారికి, అదేవిధంగా పాల్దా సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మరి ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలి. మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అన్నలు, పెద్దలు అందరికీ మా పాల్దా గ్రామ తరపున, మా తరపున అందరికీ శుభాభివందనాలు. సార్, మీరు ప్రస్తుత 14 నెలలు అంటే సుమారు 15 నెలల నుండి పదవి చేపట్టిన నుండి మా గ్రామానికి 5 లక్షలు ఒకసారి, 15 లక్షలు ఒకసారి, 20 లక్షలు ఒకసారి, 32 లక్షలు ఒకసారి, అంటే సుమారు 62 లక్షలు, 15 నెలలని 62 లక్షలు మరి మా గ్రామ అభివృద్ధి పనులకు ఇచ్చి మరి మీరు మా మెప్పు కోరిండ్రు. అంటే మా దగ్గర మీరు 82 సార్, అంటే ఈ 82 మరి మాకు ఎటు సరిపోలేదు చెప్పాలంటే. అంటే మీ ఆధ్వర్యంలో చాలా ఇచ్చినట్టు, కానీ మా సమస్యలు బాగున్నాయి సార్. ఇంకోటి ఏంటంటే మాట కాలువ సార్, పెద్ద సమస్య ఈ పాల్దా గ్రామానికి మాట కాలువ. గత ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2013 కంటే ముందు సుమారు 700 మీటర్లు సీసీ కెనాల్ చేయించారు సార్. దాదాపు 3.5 కిలోమీటర్ల కెనాల్ ఇది. అంటే 700 అంటే సుమారు ఇంకా 2800 మీటర్లు ఉన్నాయి సార్. దాదాపు ఒక 1500 మీటర్లు చేయించినా మన సమస్య అంటే 70% అధిగమిస్తారు సార్. తీరం చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా మనకు ఒక 1500 మీటర్లు అయితే ముఖ్యంగా అవసరం సార్. దాంతోపాటు మా గ్రామకి కమిటీ ఇచ్చారు. మరి అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే వర్షాకాలంలో జూలై నుంచి సెప్టెంబర్ లోపల ఈ పెద్దవాళ్ళు వృద్ధికి రావడం వల్ల 200-250 ఎకరాల వరకు పంట నష్టం జరుగుతుంది సార్. ఎట్లా అంటే ఓవర్ఫుల్ లక్షలు రావడం వల్ల, అంటే గతంలో ఉండే కదా సార్ అక్కడ ఆ షెటర్లు దొంగిలించడం వల్ల మరి మేము ఇరిగేషన్ వాళ్ళకు కూడా గత 10-15 సంవత్సరాల నుంచి చేపట్టడం జరుగుతుంది సార్. వాళ్ళు పట్టించుకుంటలేరు. దయచేసి మీరు మీ ప్రోద్బలంతో వాళ్ళతో మీరు చేపిస్తారని చాలా ఆశిస్తున్నాం సార్. మరి కులాల సమస్య వస్తే ముస్లిం సోదరులు అప్పటి నుంచి మనకు ప్రతి దాంట్లో మనకు సహాయపడే వాళ్ళ సార్. మేము 3 ఎలక్షన్ నుంచి వాళ్ళతో ఉంటున్నాం సార్. ప్రతి ఎలక్షన్కు మనకు 100% మనకు వాళ్ళే ఓట్లేస్తారు సార్. మరి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు కూడా చెప్పేస్తారు. వాళ్ళ సమస్యలు కోరుచున్నాం. అదేవిధంగా ఎస్సీ వాళ్ళు మరి వాళ్ళు మనకు ఎప్పుడు ఉంటారు సార్. ప్రతి విషయం మనకు కోఆపరేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న సమస్య, అది కూడా మనం ఖచ్చితంగా వేయాలి సార్. మరి అదేవిధంగా సార్ ఇది ఇప్పుడు ఈ మహాలక్ష్మి టెంపుల్ సార్, దీన్ని ఏ రకంగా చేస్తే మరి ఇది మన ఫంక్షన్ హాల్ పూర్తవుతుందో మీరు చెప్తే మేము వింటాం సార్. అంటే మేము దీంట్లోకి వెళ్ళి పెట్టాలని మేము అడిగంత లేము. మరి మీరు దేని వల్ల కృషి చేసి మాకు ఇది చేస్తే ఇంకా చాలా అంటే ఆదాయం దీంతో ఉంది సార్ చెప్పాలంటే. మరి మీకు తెలిసిన విషయమే మహాలక్ష్మి టెంపుల్ గురించి కొద్దిగా అభివృద్ధి చేసుకుంటూ మా గ్రామ ప్రజలే మంచిగా చెందాలి అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ దాకా తెచ్చినాం సార్. కొద్దిగా మీ ప్రోద్బలం ఉంటే కూడా దీన్ని ఫంక్షన్ హాల్ ఇంకా బాగా చేస్తే దీని ద్వారా టెంపుల్ డెవలప్, ఇక్కడ జీతాలు అయ్యి అంటే మాకు నెలకు 50,000 ఖర్చు ఉంటుంది సార్. దానికి మేము చందాలు అది ఇది ఉండి ఆదాయం ద్వారా ఎక్కుతున్నాయి. దీన్ని కూడా మీరు కొద్దిగా ప్రోద్బలం చేయాలి సార్. అదేవిధంగా ఇంకా ఇప్పుడు బాగా ఆఘాతాల సమస్య అయితే మీకు తెలుసు, బ్రిడ్జ్ది. మరి మొన్న హైదరాబాద్ నుండి సర్వేకి వచ్చారు సార్, చాలా కృతజ్ఞతలు మీకు. మరి వీలైనంత తొందరగా అది కూడా మీరు అది పై లెవెల్లో ఏది అది ఏ డిపార్ట్మెంట్ అనేది మాకు కూడా అర్థం కాలేదు సార్. సడన్గా వచ్చారు, కాల్ చేశారు, మేము ఏసారి అందరం ఉన్నాము, ఆన్లైన్ సర్వే చేశారు సార్, చాలా సంతోషము. మరి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మీ ఎమ్మెల్యే సాబ్ ఇది అంటే బాగా చింత తీసుకొని చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది, సర్వే నడుస్తున్నది. మరి సార్ దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టిండు అని చెప్పేసి రైతులను తిన్నారు సార్. ఖచ్చితంగా మీరు ఇది చేపించే పాపం రైతులను చిరకాల కూడా సుమారు 30 అంటే ఒక 6 ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు సార్. వాళ్ళు మొరబెట్టుకుంటూనే ఉన్నారు. కనీసం వాళ్ళకు ఒక 10 లక్షలు ఇచ్చిన నాయకుడు ఇప్పటి వరకు. మరి మీరు ఖచ్చితంగా దాన్ని చేసి అంటే చిరకాలంగా పాల్దా గ్రామం అంటే భూపతి రెడ్డి అంటే పాల్దా గ్రామం అని పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను సార్. మరి వివిధ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి సార్. అది ఒకటి సార్ మీకు అంటే నేను ప్రత్యేకంగా నేను చెప్తున్నా, ఇది R&B 2 దిక్కులో మనకు డ్రైనేజ్ కావచ్చు సార్. ఫస్ట్ R&B A గారి D గారికి చెప్పి
దాన్ని మనకు హద్దులు వాకిస్తే మేము గ్రామ పంచాయతీ నుంచి కచ్చ డ్రైన్ కొడతాం. కొట్టిన తర్వాత మనం మీ ఫండ్ మీరు దేంట్లో నుంచి ఇస్తారో అది మేము కలుస్తాం సార్ ప్రత్యేకంగా మీకు. మాకు ఫస్ట్ ఆర్ఎండ్బి ఏ గారిని డి గారిని వచ్చి మాకు హద్దులు చూపించింది మనం సార్ ఖచ్చితంగా. ఇది మాత్రం ఇది నా రిక్వెస్ట్ సార్, నాతో పాటు మా గ్రామస్తులందరూ మొత్తం రెండు అదే అంటే మనకు ఈ కాలం సార్ మాటికాలకు వచ్చేటట్లు వేయాలి మనం. ఇది ఖచ్చితం సార్. మీరు ఏం చేస్తారో ఇది ఎంత అంటే ఇక మనము ఇది 2 పీరియడ్లు అతను ఇచ్చి మాట తప్పిండు. మనం ఇది హామీ ఇచ్చినాం సార్, ఖచ్చితంగా మనం డ్రైనేజ్ కడతాము. సార్ ఉన్న రోజుల్లో మేము ఖచ్చితంగా కట్టుతామని మేము మాట ఇచ్చినాం సార్. దానికి బాగా మాకు ఇబ్బంది అవుతుంది కార్యకర్తలు కాబట్టి మీరు ఎవరైతే కట్టుకుంటున్నారో సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఆ లోపల దాని మెయింటెనెన్స్ వర్క్ ఉంది సార్. ఆ మెయింటెనెన్స్ వర్క్ ఇచ్చేస్తే మనము అంటే నిజామాబాద్ రూరల్ మండలంలోనే మనకి ఇక్కడ ఉన్నాయి సార్ డబుల్ బెడ్రూమ్ అప్పుడు కట్టినట్టే మనమే. అది మన కాంగ్రెస్ ప్రభుత్వమే ల్యాండ్ ఉంది సార్. అది 2 ఎకరాలు 15 గుంటలు 30 గుంటలు మనమే కొన్నాం సార్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. లలిత మేడం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 9 నెలలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్నాము. అది అతను కట్టి అది నాసిరకంగా కట్టిండు. దాన్ని ఏదైనా మనం మెయింటెనెన్స్ వర్క్ చేసి మనం నిరుపేదలకు ఇచ్చినట్టయితే అది ఇక మనము ఎంత పెద్ద పని అంటే సార్ ఇది చాలా మనందరినీ గుర్తుంచుకునే మా కార్యకర్తలు గ్రామంలో ఉన్న కార్యకర్తలను కూడా చిరకాలంగా గుర్తుండిపోయే పని సార్ అది. దాన్ని కూడా మీరు శ్రద్ధ వహించి మేము మీ దృష్టికి ఇస్తాం సార్. ప్రతి విషయాన్ని మీరు కొద్దిగా శ్రద్ధ చూపి చేస్తారని మేము మా గ్రామ ప్రజలందరూ ఆశిస్తూ మరి మా గ్రామానికి వచ్చి మా వివిధ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నాము. మరి దానికి మీరు వచ్చి మీరు మీ ప్రోద్బలంతో ఇవాళ శంకుస్థాపన చేసిన దానికి మేము మా గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెలవేసుకుంటాం సార్. మీరు మేము ముఖ్య ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గ్రామ పెద్దలకు మరి అక్కడే ఊళ్ళోనే మాట్లాడదాం అనుకుంటే కానీ ఎక్కడ ఉంది మరి మహిళలందరూ కూడా మళ్ళీ ఎందుకు బయట తీసుకురావడం అని ఇక్కడ భోజనం చేసిన తర్వాత మరి పెద్ద మనుషులలో మాట్లాడుకోదామని అనుకున్నాం. గ్రామ పెద్దలకు టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణుడు ముప్ప గంగారెడ్డి గారికి, శేఖరరావు గారికి, ఇల్లయ్య గారికి, భోజన గారికి, మరి కుమారెడ్డి గారికి వీళ్ళందరూ ఉన్నారు. మన బాగారెడ్డి వీళ్ళు తర్వాత మరి మీ గ్రామ పెద్దలైనటువంటి లచ్చయ్య గారు, మాజీ ఎంపీటీసీ లచ్చయ్య గారు, ప్రభు గారు, మరి జనార్దన్ గారు, రాజమణి గారు, మరి గ్రామాభిషేక మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పాల్ద గ్రామానికి నేను చాలా రుణపడి ఉన్నా. నాకు ఎందుకంటే నాకు మంచి మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిండు. మరి తప్పకుండా ఈ గ్రామాన్ని కంప్లీట్గా అభివృద్ధి చేద్దామని అనుకున్నాం. అయితే మనకి మీకు అందరూ కూడా తెలుసు ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగాలేవు తెలంగాణలో. మరి గతంలో పరిపాలించిన మొత్తము ఆస్తిగా అప్పులు చేసిపోయి మరి మొత్తం కూడా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ముఖ్యంగా అప్పుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు మనం ఇండివిజువల్గా నేను గ్రామాలలో చెప్పినవి వేరు, తర్వాత యాజ్ అ పార్టీ ఎన్నికల ఎజెండాగా పెట్టినవి వేరు. సో ఎన్నికల ఎజెండాలో పెట్టినవి మొదలు చేయాలన్న ఉద్దేశంతో మరి పార్టీ అంటే స్టేట్ పార్టీగా మరి స్టేట్ ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ పరంగా మరి అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. దానికి ఎక్కువ డబ్బులు వెచ్చించడం జరిగింది. అలాంటి ఇప్పుడు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా బోనస్ కావచ్చు, తర్వాత అదేవిధంగా ఇప్పుడు మనం 200 యూనిట్ల కరెంటు, ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇవ్వడం కానీ, సిలిండర్ 500కి ఇవ్వడము, ఈ విధంగా రైతులకు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు రుణమాఫీ కావడము, ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత కింద మరి అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడం వల్ల మనకి స్థానికంగా అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు లేకుండా అయింది. అయినా కానీ ఇవాళ మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో దగ్గర ఒక 500 కోట్ల వరకు మనము సాధించుకొని ఇక్కడ అన్ని గ్రామాలలో మనం చేస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ పాలకు మరి 82 లక్షల రూపాయల అంటే డెవలప్మెంట్ ఫండ్తో ముఖ్యంగా ఈ బీటీ రోడ్డు రెన్యువల్, మరి ఎస్సీ కాలనీలో మరి డ్రైన్స్, రోడ్స్, తర్వాత అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా బీసీ కాలనీలో అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అయితే మీరు ముఖ్యంగా 2-3 అంశాలు చెప్పారు. ఇదొకటి ఈ వాగు మీద బ్రిడ్జ్ కావాలని అడిగారు. మేము ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడడం అవసరం ఉంటే ఈ చెక్ డ్యామ్ కూడా ఒకటి షట్టర్ పెట్టమని చెప్పినాం నీళ్ళు పోవడానికి.
అంటే కొంచెం మురుగు నీళ్ళు ఆగుతున్నాయి, వాసన వస్తుంది అది అని అంటే మరి సమ్మర్లో మనకు పంటలు వచ్చిన తర్వాత అవసరం ఉంటే ఆ నీళ్ళు ఒక 2-3 నెలలు మనం వదిలేసాం అనుకోండి ఫ్రీగా అవుతుంది. మళ్ళీ వర్షాకాలం కూడా అవసరం ఉంటే ఫ్రీగా పోతే లాస్ట్లో ఒకసారి మనం ఎప్పుడు బ్లాక్ చేసుకుంటే నిండిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం లేదు. ఈ షట్టర్ ఒకటి పెట్టుకొని అడిగినాము. అది కాకుండా దీనికి ఒక బ్రిడ్జ్ కొరకు మనం ప్రపోజల్ పెట్టినాము. బ్రిడ్జ్కు అవతల సైడ్ ఇప్పుడు ముల్లంగి లింక్ రోడ్ కూడా మనం ప్రపోజల్ పెట్టాము. ఒక లింక్ రోడ్ ఉండాలన్నమాట. బ్రిడ్జ్ కావాలంటే విలేజ్ టు విలేజ్ ఉండాలి. అగ్రికల్చర్ కంటే ఇవ్వరు, వ్యవసాయ పంట పొలాల కంటే బ్రిడ్జ్ ఇవ్వరు మనకు పిఆర్లో కానీ ఇంకా వేరే దాంట్లో కానీ. సో పాల్దేట ముల్లంగి కనెక్టింగ్ రోడ్ కింద ఇది పెట్టి మరి అక్కడ సైడ్ గ్రావెల్ రోడ్ ఉంది, మరి అది ఫార్మేషన్ రోడ్, ఇది మళ్ళీ బ్రిడ్జ్ కూడా అది ప్రపోజల్ పెట్టడం జరిగింది. తప్పకుండా అది కూడా మనకు అవుతుందని అనుకున్నాం, తొందరనే అవుతుంది. అది కాకుండా ఇంక ముఖ్యంగా ఇప్పుడు ఈ డైవర్షన్ మాటకాలం ఏదైతే ఉందో దాన్ని మనకు వర్షాకాలము ఎక్కువ నీళ్ళు వస్తూ ఉన్నాయి, పంట నష్టం జరుగుతూ ఉంది. మరి ఊళ్ళో కూడా అక్కడక్కడ నీళ్ళు వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయడానికి షెటర్స్ పెట్టుకుంటున్నారు. డెఫినెట్గా ఇది 100% నేను చెప్పిస్తాను. ఇది చిన్న పని, ఎందుకంటే ఎక్కువ ఖర్చు కూడుకున్న పని. మరి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మరి ఓఎన్ఎం కింద ఏదైనా ఫండ్స్ ఉంటే ఇమీడియట్గా పెట్టిద్దాం. అది కాకుండా మరి ఆర్ఎంబి డ్రైన్ అంటున్నారు. అంటే 1 కిలోమీటర్ అటు 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉండవచ్చు. తప్పకుండా ఊరు మొదలు నుండి ఊరు చివరి వరకు కూడా 2 సైడ్ల మనం డ్రైన్కి ప్రపోజల్ పెట్టించి ఆ బౌండరీస్ కూడా ఫిక్స్ చేయించుకుని మన డ్రైన్స్ కూడా పెట్టుకున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ పెద్ద గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అంటే ముఖ్యమైన నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల కొరకు అంటే జాగా ఉండి కట్టుకునే వాళ్ళు 120 మంది దాకా ఉన్నారు, 120 పైసలకు. తర్వాత ఇండ్లు లేకుండా జాగా లేకుండా ఉన్నవాళ్ళు, ఇండ్లు అవసరం ఉన్న వాళ్ళు దగ్గర 45-50 మంది ఉన్నారు. సో ఇప్పుడు మనకు 7,000 ఇండ్లు వచ్చింది. సో మీ పాత గ్రామంలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో అందరూ కూడా కట్టుకోవచ్చు. 10 కాదు, మీరు 100 మంది కట్టుకుంటే 100 మందికి ఇచ్చేస్తాం మీకు ఇల్లు. మీ పాలదల మీరు మంచి ముహూర్తం చూసుకోండి, మంచి ముహూర్తం చూసుకొని మీ జాగా మీరు ఇల్లు కట్టుకోండి. మీకు 400 SFT వరకు ప్రభుత్వం డబ్బు వస్తుంది, అంటే 5 లక్షల రూపాయలు వస్తాయి. అట్లానే ఇంకా నాకు పెద్ద ఇల్లు కట్టుకుంటా నాకు 5 లక్షలు ఇవ్వనంటే ఇయ్యరు. మీరు 600 ఫీట్ల వరకే కట్టుకోవాలి. ఒక 200 ఫీట్లు ఎగ్జాంపుల్ ఇచ్చారు, మీ దగ్గర 1 లక్షలు 2 లక్షలు ఇంకా మీ చేతకెళ్ళి పెట్టుకుంటే మీకు ఒక పిల్లలు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ కావాలి, ఒక రూమ్ ఎక్క కట్టుకుంటే 2 లక్షలు అంటే కట్టుకోవచ్చు. 600 SFT వరకు కట్టుకోవచ్చు. యాప్ యాక్సెప్ట్ చేస్తున్నది. దాన్ని ఇప్పుడు సెంట్రల్ మనకు పిఎం ఆఫీస్ యోజనకు లింక్ పెట్టింది కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్తోని ప్రతిదీ కూడా అంతా జియో లొకేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక జాగా చూపించి వేరే దగ్గర రాదు. సో కాబట్టి చాలా పగడ్బందీగా ఉంటుంది. కాబట్టి మీరు 600 SFT వరకు కట్టుకోవచ్చు. 400 SFTకి మీకు ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ భూమి కొన్నాము. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నప్పుడు శాంక్షన్ 2015 అది ఇనాగ్రేషన్ చేసింది. మరి 15 నుండి 25 సంవత్సరాలు 25లో ఉన్నాం మనం. 10 ఏళ్లలో అది ఏదో ఒక ఫౌండేషన్ వేసిరు, మళ్ళీ ఏదో అక్కడ బాగలేదు, సాయిల్ బాగలేదు, కట్టలేమని ఏదో కథలు చెప్పి అది అన్ని గ్రామాలలో ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసిరని అందరికి అర్థమైపోయింది. అయితే ఇవాళ మనం ఎవరికైతే భూమి లేదు, ఇల్లు కట్టుకోవడానికి భూమి లేదో అవి మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి అలాట్ చేద్దామని ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. వాళ్ళకి అలాట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఒక 50,000 ఖర్చు పెట్టింది అనుకో గవర్నమెంట్, ఆ 50,000 తక్కువ చేసేసి ఆ కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు. ఆ కాంట్రాక్టర్ని దాంట్లో ఎలగొట్టేసి ఈ అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళకు ఎంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే అంత వాళ్ళకి అలాట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వం చేయదు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు చేసుకోవాలన్నమాట. అట్లా ఇంకా సరిపోకుండా ఇంకా మనం పక్క ల్యాండ్ కూడా ఉంటే 75 గజాలు మరి ప్లాట్లు కూడా ఇచ్చి వాళ్ళకి కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం. ఇవాళ నేను కోరుకునేది ఒకటే, పాల్ద గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఉండదు. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాల్సిందే. సో అది నేను చేసి పెడతా. మీరు ఇక మరి విలేజ్లో ఏం చేస్తారో మీకు ఇందిరమ్మ ఇళ్ళకు ఇసుక కూడా ఫ్రీగానే ఉన్నది. ఫ్రీ అంటే గవర్నమెంట్ కట్టాల్సిన సీనరేజ్ కట్టే అవసరం లేదు. మీరు తెచ్చుకోవడానికి డబ్బులు ఖర్చు అయితే కొంచెం లోడింగ్ చేసుకోవాలా, ట్రాక్టర్ కిరాయి ఉంటుంది, ట్రాక్టర్ డీజిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, అవి ఇస్తారు, అవి ఖర్చు పెట్టుకోవాలి. కానీ గవర్నమెంట్కి రూపాయి కట్టే అవసరం లేదు. మీ ఇందిరా మీద మీ సెక్రటరీ నుండి లెటర్ తీసుకోవాలా, ఎన్ని లోడ్లు కావాలో మీకు అన్నీ ఇచ్చేస్తారు, అది ప్రాబ్లం లేదు. అయితే ఈ విధంగా మరి మీకు అందరు కూడా పాల్ద గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం. అదేవిధంగా మీకు ఇంకా అందరు కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. 100% ఎవరికైతే ఇంకా లేవో అందరు కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినాం.
ఇంకా రాబోయే కాలంలో కూడా మరి ఇప్పుడే ఇంకా పెన్షన్ స్కీమ్ ఇంకా స్టార్ట్ కాలేదు. చాలామంది అడుగుతూ ఉన్నారు పెన్షన్లు రావట్లేదని. మరి అది డబ్బుల ప్రాబ్లం వల్ల మరి ఎకానమీ సరిగా లేక ప్రభుత్వం అప్పుల పాలైపోయి మరి ఉండడం వల్ల మరి వాళ్ళ పెన్షన్ స్కీమ్ ఇంకా కొద్దిగా ఆలస్యం కావచ్చు. కానీ ఎప్పుడైతే మన పెన్షన్ స్కీమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అందరికీ కూడా ఇస్తాము. మా వాళ్ళు మీ వాళ్ళని కాదు, ఎవరు ఎలిజిబుల్ ఉంటే అందరు కూడా విడో పెన్షన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ అవి కూడా ఇస్తాము. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పాత గ్రామస్తులు చెప్తూ మరి తప్పకుండా మనం ఒకటి చేసుకుంటాం. ఇంకా మనకు 3.5-4 ఏళ్ళ టైం ఉంది. తప్పకుండా పాత గ్రామాన్ని ఆదర్శవంతంగా చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.